ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి నేను చూపించాను కదా, అది వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తున్నాను. డిజైన్ బ్లౌజ్ చేస్తున్నానండి, శారీ బ్లౌజ్ అండి. అదైతే ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ పింక్ కలర్లో ఒకటి పెట్టాను చూడండి, రోజ్ ఫ్లవర్స్ని. మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ అనేవి పడేయకుండా కవర్లో పెట్టుకోవాలన్నమాట. అవి మనకి మోడల్ బ్లౌజ్ అంటే డిజైన్ చేస్తాం కదా, దానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఏదైనా సరే మనం చిన్న పీస్ కూడా పడేయకుండా పెట్టుకోవాలన్నమాట, అది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నేనైతే కటింగ్ చేసేసాను ఫ్రెండ్స్. బ్లౌజు ఆల్రెడీ చేసేసాను, మీకు చెప్పాలనేసి మెజర్మెంట్ ఒకసారి చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, అలా ఉపయోగపడుతుంది అనమాట. నేను ఇలా పెట్టి చూపిస్తున్నా మీకు. దాన్ని నేను పడేయకుండా ఆ పీసెస్ అనేవి ఒక కవర్లో పెట్టాను. ఇప్పుడు దీనికి మ్యాచ్ అయిపోయింది అనమాట. మనం కొనుక్కుంటే సరిపోతుంది అనమాట, ఇట్లా దాచుకుని ఉంటాయి చిన్న పీసెస్ అనేవి. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి 21 తీసుకున్నానండి, దానిలో హాఫ్ తీసుకోవాలి. ఇంకొచ్చేసి పొడవు వచ్చేసి 14 తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నానండి. ముందు చెస్ట్ భాగం వచ్చేసి 12 తీసుకున్నానండి. నేను కటింగ్ చేసేసాను, మెజర్మెంట్ చెప్పాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్యాక్ సైడు డిజైన్ చేస్తున్నాను కదా, ఒక 2-3 వేయాలన్నమాట లోపల లైనింగ్. మనం అంటే అలా 2-3 పీసెస్ వేస్తే కనుక మనకి స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ సైడు మనం అతుకులేసి డిజైన్ చేస్తాం కాబట్టి దాన్ని స్ట్రాంగ్గా ఒక కొంచెం మందంగా కుట్టుకునేలా ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 3 లైన్స్ వేసాను చూడండి. లోపల 2 కాటన్ వేసాను, పైన వచ్చేసి వేరే క్లాత్ వేసాను. అలా మనం చాక్ పీస్తో మార్కింగ్ చేసేస్తే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేయడమే. చాక్ పీస్తో మార్కింగ్ చేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట.
ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే కుట్టేశానండి. లేస్తో చేశానండి. లేస్ కూడా కాస్ట్లీ అండి. ఇది నార్మల్ లేస్ అయితే కాదు. ఇక్కడే లేస్కి డిజైన్ వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా వస్తున్నాయి అన్నమాట లేస్లు. మనకి ప్లెయిన్లో కాకుండా ఇలా డిజైన్ ఉన్నవి వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో మొత్తం చూసేయండి. ఇక్కడ థ్రెడ్స్ అండ్ యాంగిల్స్ అండ్ వచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ కూడా పెట్టాను చూడండి. యాంగిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఫాస్ట్గా పెట్టానండి, లాంగ్ అయిపోతుంది వీడియో. చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అయితే. చిన్న పీసెస్ పడేయకుండా మనం పెట్టుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని ఈ వీడియో పెట్టాను. సో ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్